రెండేళ్ల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను మోసం చేసిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఎద్దేవా చేశారు. నర్సాపూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డిలతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో రైతులను, విద్యార్థులను, నిరుద్యోగులను కష్టాల పాలు చేసి అలాగే అక్రమ కేసులు, అరెస్టులు తప్ప ఏమీ చేయలేదని మండిపడ్డారు. నాడు కేసీఆర్ అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే ఉచిత విద్యుత్, కళ్యాణ లక్ష్మి వంటి ఎన్నో పథకాలు అందించామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి లక్షలాది ఎకరాల్లో నీళ్లు ఇచ్చాం. అవునా కాదా? హైదరాబాద్ లో బిల్డింగ్ పర్మిషన్ రావాలంటే కమిషన్, లేదంటే ప్రతిపక్షాల మీద కమిషన్. కళ్యాణ లక్ష్మి పథకం ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా కళ్యాణ లక్ష్మి పథకాన్ని ఎన్నికల్లో హామీ ఇవ్వలే, అయినా కళ్యాణ లక్ష్మి పథకాన్ని అందించారు. అదేవిధంగా చెప్పిన మాట ప్రకారంగా 200 పెన్షన్ 1000 రూపాయలు చేశారు. 4 కిలోలున్న బియ్యాన్ని ప్రతి మనిషికి 6 కేజీలు ఇచ్చారు. అంతకుముందు 4 కిలోలు, ప్రతి రేషన్ కార్డు మీద 20 కిలోల సీలింగ్ ఉండేది. సీలింగ్ ఎత్తేసి ఇంట్లో 10 మంది ఉంటే 16 60 కిలోలు ఇచ్చారు. రేషన్ కార్డు మీద బియ్యం యొక్క కోటా పెంచింది కేసీఆర్ గారు. మొదటి సంవత్సరంలో ఇట్లా కళ్యాణ లక్ష్మి, 24 గంటల కరెంటు, బియ్యం కోటా పెంచడం, ముఖ్యంగా చెరువుల పునరుద్ధరణ, మిషన్ కాకతీయ పెట్టి చెరువులను పునరుద్ధరణలో బండి మన ఎల్లుర్తుల బండి హత్నూర మండలంలో ఒక కాళేశ్వరం నీళ్ళు అప్పుడు చెక్ డ్యామ్ మొత్తం తుంగిన ఫోటో. ఆ రోజు 21 నెల కాంగ్రెస్ పాలనలో మిగిలిందేమన్నా ఉందంటే, జరిగిందేమన్నా ఉన్నదంటే రైతు కష్టాలు, విద్యార్థుల కష్టాలు, నిరుద్యోగుల కష్టాలు, అవినీతి, అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు, దీంతోనే 2 ఏళ్ల కాలం వెలుగుచ్చింది. చెప్పుకోవడానికి ఏమీ లేదు ప్రభుత్వం.